ఈ అశ్విని దేవతలు బ్రహ్మదేవుని వరం వల్ల విద్య వేద శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం పొందారు. బ్రహ్మ అనుగ్రహంతో అందమైన రూపాలను కూడా పొందగలిగారు. అశ్విని దేవతలు ఇద్దరు ఆయుర్వేద విద్యను దక్ష ప్రజాపతి అయిన ఆయన దగ్గర వీరు ఆయుర్వేద విద్య నేర్చుకుంటారు. ఆ విద్యను ఇంద్రుడికి నేర్పిస్తారు. మహాభారతంలో పాండురాజు పత్ని అయిన యత్రి ఆమెకి ఒక మంత్రం ఉపదేశిస్తారు. ఆ మంత్రం వలన నకుల సహదేవులు పుడతారు. ఈ అశ్విని దేవతలు శవన మహర్షికి యవ్వనాన్ని ఇచ్చారు. రుజేశ్వరుడు అనే ఒక అంధుడికి అంధత్వం రాగా అతనికి తిరిగి కళ్ళు ఇచ్చారు అశ్విని దేవతలు. కేలుని యొక్క భార్య విశ్వలాతకు కాలు విరిగితే లోహపు కాలు ఏర్పాటు చేశారు. సూర్య భగవానులు పుత్రులైన అశ్విని దేవతలు వీరికి ఒక చెల్లి, ఆమె పేరు ఉష. ఉష వీరిని బ్రహ్మముహూర్తంలో నిద్రలేపుతుంది. అశ్విని దేవతలు ఇద్దరూ తమ రథాన్ని ఎక్కి తన చెల్లిని ముందు వైపు కూర్చోబెట్టి తూర్పు నుంచి పడమటికి ప్రయాణం చేస్తుంటారు. వీరి రథం పేరు హిరణ్యాస్తము. ఈ రథము చాలా విచిత్రమైనది. 3 చక్రాలు కలిగిన రథము ఇది. ఈ రథము బంగారంతో తయారు చేయబడి ఉన్నది. ఈ రథానికి 3 గుర్రాలు ఉంటాయి. అవి తెల్లగా నున్నగా బాగా యవ్వనంగా ఉత్సాహంతో ప్రయాణం చేస్తుంటాయి. ఈ రథంలో ధనము, తేనె, సోమరసము అనే ఆయుధాలతో కలిపి ఈ రథంలో ఉంటాయి. వీరి చేతుల్లో కుడి చేతిలో అభయహస్తము, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథము, కుడి పక్కన అమృతము, ఎడమ చేతి వైపు అమృత కలశముతో దర్శనమిస్తారు. అశ్విని దేవతల రథంపై 1000 పతాకాలు సుందరంగా రపరపలాడుతూ దర్శనమిస్తాయి. వీరి రథము బహు విచిత్రంగా ఉంటుంది. బంగారంతో చేసి దగదగ మెరిచిపోతున్న ఈ రథము హిరణ్యహస్త రథము అని కూడా అంటారు. ఈ దేవతలు ధర్మప్రభువులు, సత్యసంధులు. వీరి ఆయుధాల్లో ప్రభావితమైన మహా ఔషధాలు ఉన్నాయి. ఈ దేవతలు ఎప్పుడూ సత్యాన్ని వల్లించే వారినే ప్రేమిస్తూ ఉంటారు.